రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య సమర్థించారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న అహ్మద్ బాబుని చొక్కా పట్టుకుని సెంట్రల్ జైలుకు పంపుతా అన్నప్పుడు ఈ రిటైర్డ్ ఐఏఎస్లంతా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు 100% సరైనవే అన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఎంఆర్ కేసులో అక్యూజ్డ్ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. క్షమాపణ చెప్పాలని నిలదీయటం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా నేను నిన్న వెళ్ళిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ అడుగుతున్నాను. అతను కో అక్యూజ్డ్, ఈవెన్ ఆన్ టుడే ఈజ్ ఏ కో అక్యూజ్డ్. జగన్మోహన్ రెడ్డికి కో అక్యూజ్డ్ ఉన్న వ్యక్తి ఎలా న్యాయం చేస్తాడు? కో అక్యూజ్డ్ ఏమనగా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేస్తాడు, కానీ నిష్పక్షపాతంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వ్యవహరించే అవకాశం ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. కో అక్యూజ్డ్ ఏవనికి సాయం చేస్తాడు, కానీ అదర్స్కి సాయం చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ రోజున ఎల్వి సుబ్రహ్మణ్యం గారి భుజస్కంధాల మీద ఉంది. ఈ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటారా? రేపు 10వ తారీఖు వాయిదా ఉన్నది నిజం కాదా? సుప్రీంకోర్టులో మీ కేసు వాయిదా లేదా? మీరు కో అక్యూజ్డ్ కాదా? కో అక్యూజ్డ్గానే కదా విచారణ జరిగేది. మరి కో అక్యూజ్డ్ అంటే తప్పే ఉన్నది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి నేను అడుగుతున్నా. స్క్వాష్ చేసినంత మాత్రాన కో అక్యూజ్డ్గా మీ బాధ్యత పోలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఎప్పుడైతే కాగ్నిజెన్స్లకు తీసుకుందో, విచారణకు తీసుకున్నదో, ఆ నంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చెప్పాలంటే మీకు చెప్పగలనని చెప్పి తెలియజేస్తూ సుబ్రహ్మణ్యం గారిని కో అక్యూజ్డ్ అంటంలో చంద్రబాబు నాయుడు గారు తప్పే లేదని చెప్పి కూడా తెలియజేస్తూ సుబ్రహ్మణ్యం గారు